జూన్ 4వ తారీఖున ఎలక్షన్ రిజల్ట్ రాబోతుంది. కొన్ని సర్వే సంస్థలు వైసీపీ గెలుస్తుందంటే ఎక్కువ సర్వే సంస్థలు కూటమి గెలవబోతుంది అని చెప్తున్నాయి. కానీ ఈఎస్ఎస్ సర్వే సంస్థ మాత్రం తమ యొక్క ఖచ్చితమైన అభిప్రాయం తెలియజేస్తూ వస్తుంది. 20వ తారీఖున అంటే మే 13న ఎలక్షన్ జరిగితే వారం రోజుల తర్వాత ఒక సర్వే ఇచ్చారు. దానికి సంబంధించి మళ్ళీ 25వ తారీఖున ఈ నెల మే 25వ తారీఖున ఇంకొక సర్వే రిలీజ్ చేసింది. దీంట్లో విశేషం ఏంటంటే మెజారిటీలతో సహా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. వాళ్ళకి కన్ఫ్యూజ్ లేదు, ప్రజల్లోనే కన్ఫ్యూజ్ ఉంది. ఈఎస్ఎస్ సర్వేకి మాత్రం కన్ఫ్యూజ్ లేదు. కూటమి గెలవబోతుంది అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేశారు. దాంతోపాటు కూటమి ఎన్ని సీట్లు గెలవబోతుంది అనేది మీరు తెలుసుకోవాలంటే ఈ యొక్క సర్వే లాస్ట్ వరకు చూడాల్సిందే. కూటమి గెలవబోతుంది, కూటమి గెలిచే స్థానాలేంటి, ఆ స్థానాలలో మెజారిటీ ఏంటి తెలుసుకోవాలంటే ఈ వీడియోని చూడాలి. చూద్దాం. ఈఎస్ఎస్ సర్వే సంచలనం. ఇప్పుడు 25వ తారీఖును రిలీజ్ చేసిన ఈ యొక్క సర్వేలో మెజారిటీలు అంటే పార్లమెంటులు, ఏదైతే కూటమి ఎన్ని పార్లమెంటులు గెలుచుకోబోతుంది, అదేవిధంగా ఎన్ని అసెంబ్లీ స్థానాలను గెలుచుకోబోతుందో ఒకసారి చూద్దాం. ఆముదాల వలస కూన రవికుమార్ గెలవబోతున్నారు, 16,000 మెజారిటీతో గెలవబోతున్నారు. రాజాం చూసుకున్నట్టయితే ఇక్కడి నుంచి అసెంబ్లీ స్థానం చూద్దాం. రాజాం చూస్తే కొండ్రు మురళి గెలవబోతున్నారు, 20,000 మెజారిటీ. పాలకొండ ఎస్టీ నియోజకవర్గం ఇక్కడి నుంచి జనసేన పార్టీ తరఫున ఎన్ జయకృష్ణ గెలవబోతున్నారు, 16,000 మెజారిటీతో గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. విశాఖపట్నం సౌత్ చూసుకున్నట్టయితే వంశీ కృష్ణ యాదవ్ ఎక్స్ ఎమ్మెల్సీ గెలవబోతున్నారు. ఆయన జనసేన పార్టీ నుంచి 18,000 మెజారిటీ రాబోతుంది అని చెప్తుంది. విశాఖపట్నం వెస్ట్ చూస్తే గణబాబు గెలబోతున్నారు, 17,000 మెజారిటీ. చోడవరం చూస్తే కేఎస్ఎన్ రాజు టీడీపీ గెలబోతున్నారు, 16,000 మెజారిటీ. పత్తిపాడు చూసుకున్నట్టయితే వలపుల సత్యప్రభ గెలబోతున్నారు టీడీపీ నుంచి, 16,000 మెజారిటీ. జగ్గంపేట చూస్తే జ్యోతుల నెహ్రూ గెలబోతున్నారు, 17,000 ఓట్ల మెజారిటీతో. రాజానగరం చూసుకున్నట్టయితే బత్తుల బలరామకృష్ణ గెలబోతున్నారు జనసేన నుంచి, 17,000 మెజారిటీ. కొవ్వూరు నుంచి ముప్పుడి వెంకటేశ్వరరావు ఈయన 18,000. నెక్స్ట్ రామచంద్రాపురం చూసుకున్నట్టయితే వాసంశెట్టి సుభాష్ గెలబోతున్నాడు, 17,000 ఓట్ల మెజారిటీతో. రాజ్యంలో దేవ వరప్రసాద్ గెలబోతున్నారు, 16,000 ఓట్ల మెజారిటీతో గెలబోతుంది. జనసేన పార్టీ గెలబోతుంది రాజ్యంని. ఆచంట చూస్తే ఆచంట టీడీపీ గెలబోతుంది, పితాని సత్యనారాయణ గెలబోతున్నారు, 18,000 ఓట్ల మెజారిటీ. భీమవరం జనసేన గెలబోతుంది, పులపర్తి రామాంజనేయులు గెలబోతున్నారు, 18,000 ఓట్ల మెజారిటీతో. ఉండి చూసుకున్నట్టయితే ఇక్కడి నుంచి RRR గెలబోతున్నారు, రఘురామకృష్ణరాజు గెలబోతున్నారు, 16,000 ఓట్ల మెజారిటీ. నెక్స్ట్ చూస్తే పోలవరం ఎస్టీ నియోజకవర్గం ఇక్కడి నుంచి జనసేన పార్టీ గెలవబోతుంది అని చెప్తున్నారు, బట్ మెజారిటీ మాత్రం 7,000 మాత్రమే అని చెప్తున్నారు. చింతలపూడి చూస్తే సొంగ రోషన్ గెలబోతున్నారు, 17,000 ఓట్ల మెజారిటీ. కైకలూరు చూసుకున్నట్టయితే ఇక్కడి నుంచి కామినేని శ్రీనివాస్ గెలబోతున్నారు, 18,000 ఓట్ల మెజారిటీతో గెలబోతున్న పరిస్థితి కనబడుతుంది. టోటల్ గా ఏలూరుకు సంబంధించి సినారియో ఈ విధంగా ఉంది. నెక్స్ట్ చూద్దాం. గుడివాడని కూడా టీడీపీ గెలుస్తుంది, వెండిగళ్ల రాము గెలబోతున్నారు, 18,000 ఓట్ల మెజారిటీ. మచిలీపట్నం చూస్తే కొల్లు రవీంద్ర 16,000 మెజారిటీ. అవనిగడ్డ నుంచి జనసేన పార్టీ గెలబోతుంది, ఇక్కడి నుంచి మండలి బుద్ధప్రసాద్ గెలబోతున్నారు, 18,000 ఓట్ల మెజారిటీతో. నెక్స్ట్ తెనాలి చూసుకున్నట్టయితే జనసేన పార్టీ గెలబోతుంది, నాదెండ్ల మనోహర్ గెలబోతున్నారు, 20,000 ఓట్ల మెజారిటీతో. గుంటూరు ఈస్ట్ చూసుకున్నట్టయితే గుంటూరు ఈస్ట్ మనం చూస్తే ఇక్కడ టీడీపీ గెలబోతుంది, మహమ్మద్ నజీర్ గెలబోతున్నారు, 18,000 ఓట్ల మెజారిటీతో గెలబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. గురజాల చూసుకున్నట్టయితే ఎర్రబత్తినేని శ్రీనివాసరావు గెలబోతున్నారు, 18,000 ఓట్ల మెజారిటీతో. మాచర్ల చూసుకున్నట్టయితే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గెలబోతున్నారు, 17,000 ఓట్ల మెజారిటీతో. బాపట్ల వేగిష్ణ నరేంద్ర వర్మ గెలబోతున్నారు, 20,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తున్న పరిస్థితి. అద్దంకి చూసుకున్నట్టయితే గొట్టిపాటి రవికుమార్ గెలబోతున్నారు, 20,000. సుల్లూరుపేట చూసుకున్నట్టయితే ఇక్కడ విజయశ్రీ గెలబోతుంది, 19,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ తిరుపతి చూస్తే ఇక్కడ జనసేన పార్టీ గెలుస్తుంది, ఆరణి శ్రీనివాసులు గెలబోతున్నారు, 18,000 ఓట్ల మెజారిటీతో. కమలాపురం చూసుకున్నట్టయితే పుట్ట చైతన్య రెడ్డి గెలబోతున్నారు, 19,000 ఓట్ల మెజారిటీతో. కర్నూలు చూస్తే టీజీ భరత్ గెలబోతున్నారు, 20,000 ఓట్ల మెజారిటీతో. ఉరవకొండ టీడీపీ గెలబోతుంది, పయ్యావుల కేశవ్ గెలబోతున్నారు, 16,000 ఓట్ల మెజారిటీతో. తాడిపత్రి చూసుకున్నట్టయితే టీడీపీ గెలబోతుంది, జెసి అశ్మిత్ రెడ్డి గెలబోతున్నారు, 16,000 ఓట్ల మెజారిటీతో. కదిరి చూసుకున్నట్టయితే ఇక్కడ టీడీపీ గెలబోతుంది, వెంకట ప్రసాద్ గెలబోతున్నారు, 16,000 ఓట్ల మెజారిటీతో. పలమనేరు చూసుకున్నట్టయితే
టీడీపీ గెలబోతుంది. ఎన్ అమర్నాథ్ రెడ్డి గెలబోతున్నారు 16,000 ఓట్ల మెజారిటీతో